ఇండియా ఏఐ ఎక్స్పోలో నిన్న జరిగినటువంటి ఘటనపై ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులంతా కూడా మండిపడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ శ్రేణులు చేసినటువంటి వికృత శాస్త్రకి ఈరోజు నిరసనగా ఆ యొక్క ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో మరోవైపు ఇదంతా కూడా వాళ్ళ యొక్క దిష్టి బొమ్మలు కూడా కాల్చిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆ మొత్తం ఆ బ్యానర్లని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఫర్నిచర్ అంతా కూడా నాశనం చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి ఆ బీజేపీ శ్రేణులకు సంబంధించిన నాయకులు కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా అసలు ఏం జరుగుతుంది, ఏంటి ఈరోజు దేశంలో కాంగ్రెస్ చేసినటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయేంటి? భారత్ మాతాకి ఈరోజు మన భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మన దేశంలో ప్రపంచంలోనే ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళిన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో ఇచ్చేసి మొత్తం ప్రధానమంత్రులందరినీ కూడా కలిసి ఒకే తాటిపై తీసుకొస్తుంటే ఈ కాంగ్రెస్ అనేక కుట్రలు చేస్తూ ఆ రోజు ఏ సదస్సులోన ప్రతి ఒక్కరూ కూడాను ఎవరైతే వీళ్ళు బట్టలు ఇప్పుకొని నగ్నంగా వెళ్ళి దేశంలో ఇటువంటి ఏవో క్రియేట్ చేస్తూ ఏదో ఉన్నాయనేసి మతి భ్రమిస్తూ చెప్తూ దేశానికి ప్రపంచాన్ని చాటి చెప్తామని కాంగ్రెస్ పార్టీ కుట్రలు కుతంత్రాలు చేస్తూ ప్రపంచ దేశాలకు తెలియజేయడానికి చెప్తున్నారు. కానీ ప్రపంచ దేశంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారంటే ఆయన ఒక లీడర్ లయన్ కనుక ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఇలాంటి కాంగ్రెస్లు ఎన్నెన్ని వచ్చినా కూడాను మన భారతీయ జనతా పార్టీ మన భారతదేశము ప్రపంచంలోనే అత్యున్నత న్యాయస్థానంలోకి వెళ్తుంది. అత్యంత బలమైన దేశంగా కూడాను మన దేశము ఏర్పడుతుందని ఈ సభాముఖంగా చెప్తున్నాను. వాళ్ళు ఏదో ఈ యొక్క దేశంలో ఒక రాష్ట్రం 2 రాష్ట్రాలు ఉన్నాయని వాళ్ళు ఏదో కూడా లేనిది ఉన్నట్టుగానే వాళ్ళు క్రియేట్ చేసి ఇంకా ఏదేదో చేద్దామనుకుంటున్నారు. వాళ్ళు ఏమీ చేయలేరు. ఈరోజు మేము ఈ యొక్క విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయంకి వచ్చి మేము చాలా కూడా ఖండిస్తున్నాము. వెంటనే వాళ్ళ కాంగ్రెస్ శ్రేణులందరూ కూడాను రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పి మన మోదీ గారికి చెప్పాలని మేము కోరుకుంటూ మా యొక్క భారతీయ జనతా పార్టీ మా జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తూ మేము చాలా కూడాను జిల్లా పార్టీ తరపు నుంచి మేము ఖండిస్తున్నాము. మీరు చెప్పండి, నేను ఎలా చూడాలి ఏంటి? ఈరోజు చూస్తూ ఉంటే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా బీజేపీ శ్రేణులంతా కూడా మండిపడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అసలు ఏంటి ఇది అంతా కూడా ఈ చర్యలు ఏ విధంగా చూడాలి ఏంటి? భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించడం, భారతీయ జనతా పార్టీ విధానాలని సిద్ధాంతాలని వ్యతిరేకించడం అనేది ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలకి ఉంటుంది. కానీ వీళ్ళు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తూ భారతదేశాన్ని వ్యతిరేకించేటటువంటి ఒక ఉగ్రమూకగా తయారైనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని వ్యతిరేకించడం, భారతదేశ సార్వభౌమత్వాన్ని వ్యతిరేకించడం అనేటటువంటిది ఏదైతే ఉందో దీన్ని ఎట్టి పరిస్థితుల్లోని స్వీకరించేది లేదు. భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించవచ్చు, కానీ భారతదేశాన్ని వ్యతిరేకించేటటువంటి పరిస్థితులు మాత్రం ఉపేక్షించేది లేదు. నిన్న ఢిల్లీలో అంతర్జాతీయంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఏదైతే సమ్మిట్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ప్రపంచ దేశాధినేతలు వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం భారత్ మంటపంలో జరుగుతూ ఉంటే ఆ భారత్ మంటపంపై దాడి చేసి అక్కడ వారు దేశ వ్యతిరేకంగా ప్రధానమంత్రి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, అంతర్జాతీయంగా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని తగ్గించేటట్టుగా ప్రవర్తించడం ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఇటువంటి వేషాలు వేసేటటువంటి ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. రానున్న రోజుల్లో వారు పద్ధతి మార్చుకోకపోతే మా దాడులను తీవ్రతరం చేస్తాం. భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించినంత వరకు మేము ఉపేక్షిస్తామేమో కానీ భారతదేశాన్ని అంతమొందించాలనేటటువంటి కుట్ర రానున్నటువంటి దశకంలో యువతకి ఉపాధి కల్పించేటటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రపంచంలోనే భారతదేశాన్ని అత్యున్నతమైన స్థానానికి తీసుకొని వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనతో మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు కూడా నిన్ననే తెలియజేశారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్లోని సుమారుగా 7 సంస్థలు మన ఆంధ్రప్రదేశ్కు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఆంధ్రప్రదేశ్కు వస్తున్నటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నాన్ని మనం ఐటీ హబ్గా అనుకుంటున్నాం. ఉత్తర ఆంధ్రాలో ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థల్ని ఐటీ హబ్బుల్ని స్థాపించి యువతకి ఉపాధి కల్పించాలనేటటువంటి ఆలోచనతో ఒకవైపు మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ అహర్నిశలు పనిచేస్తూ ఉంటే వీళ్ళు భారతదేశానికే ముప్పు తలపెట్టేటటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ వారి ప్రవర్తన ఏదైతే ఉందో దీన్ని ఉపేక్షించేది లేదు. దీనిపై రానున్న రోజుల్లో వాళ్ళు పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా మా దాడులను తీవ్రతరం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వారికి హెచ్చరిస్తున్నాం.
సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే బీజేపీ శ్రేణులంతా కూడా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అదే క్రమంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వికృత శాస్త్రాలకైతే రానున్న రోజుల్లో తగు చర్యలు అయితే ఖచ్చితంగా మేమైతే తీసుకుంటాం అంటున్నారు. ముఖ్యంగా బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తే మేమైతే ఉపయోగిస్తామే కానీ ఈరోజు దేశాన్ని వ్యతిరేకిస్తే ఎలా మేము ఉపయోగిస్తామంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. అంతా చూడొచ్చు. ఒకవైపు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వద్ద ఉన్నటువంటి ఫ్లెక్సీలను అలాగే ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా రాష్ట్రం కూడా ధ్వంసం చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలోనే ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులంతా కూడా ఇక్కడ చేరుకునే నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో ప్రపంచం అంతా కూడా ఏఐ మీద ఆధారపడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అటువంటి సమ్మిట్ అయితే ఈరోజు అక్కడ భారత్ మండపంలో జరుగుతున్న నేపథ్యంలోనే ఈరోజు దానిపైన కాంగ్రెస్ కొంతమంది దుండగులు వెళ్ళి ఈ విధంగా దాడులు చేయడం కరెక్ట్ కాదని కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఆ యొక్క ఫ్లెక్సీల పైన అలాగే తన యొక్క బొమ్మల పైన కూడా చెప్పులతో కొట్టినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. తీవ్రంగా ఖండిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం విజయనగరంలో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులో ఉన్నటువంటి తీవ్ర ఆందోళన యొక్క పరిస్థితులు. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.